Hi, hello everyone. Welcome to my channel all about experience. How are you all? నేను ఇవాళ ఈ వీడియోలో నా బిజీ మార్నింగ్ రొటీన్ని షేర్ చేసుకోబోతున్నాను మీ అందరితో. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి. ఇట్ గివ్స్ అ లాట్స్ ఆఫ్ మోటివేషన్ ఇన్ మేకింగ్ మోర్ అండ్ మోర్ వీడియోస్. నా మార్నింగ్ అయితే నేను ఇలా స్టార్ట్ చేసేసాను విత్ ఎగ్ శాండ్విచ్. జస్ట్ ఒక ఎగ్ బ్రేక్ చేసి పెప్పర్ సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాను. ఐ జస్ట్ పుట్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ బ్రెడ్ ఆన్ ఇట్ అనమాట. అలా టోస్ట్ చేసుకొని తినేసాను అనమాట. సో బిజీ మార్నింగ్స్ ఉండే వాళ్ళకి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం. చూడండి, పొమోగ్రానెట్స్ నేను శాండ్విచ్ కట్ చేస్తే ఒక పక్కన అలానే అతుక్కుంది. సో నేను ఇలా నైఫ్తో అనేటప్పటికీ ఆ షేప్ వచ్చింది. సో ఆ షేప్లో నేను పొమోగ్రానెట్ సీడ్స్ ఇలా ఫిల్ చేసేటప్పటికి నాకు చాలా కలర్ఫుల్గా అనిపించింది. వాట్ డు యు సే కదా, అలా అనమాట. సో నేను దాంతోపాటు కొన్ని నట్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, కొంచెం పిస్తా కూడా తీసుకున్నాను ఇవాళ. అలాంగ్ విత్ దట్ 2 డేట్స్ ఐ హ్యాడ్ అనమాట. సో దిస్ వాజ్ మై బ్రేక్ఫాస్ట్. నేను ఇలా నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేశాను. ఈవెన్ ఆదిల్కి కూడా నేను సేమ్ శాండ్విచ్ చేసి బ్రేక్ఫాస్ట్కి ప్యాక్ చేసి ఇచ్చాను అనమాట స్కూల్కి. సో దట్స్ హౌ ఐ ఫినిష్డ్ బ్రేక్ఫాస్ట్ టాస్క్ అనమాట. ఇంకా మళ్ళీ లంచ్ ప్రిపరేషన్కి వస్తే చూడండి, నేను ఒకసారి మీకు ఈ డబ్బాస్ చూపించాను కదా, స్టోరేజ్ డబ్బాస్ మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను నేను. అవే ఇలా క్యారెట్స్ కట్ చేసుకొని స్టోర్ చేసుకున్నాను అనమాట. వీటిలో చూడండి ఎంత డ్రైగా ఉన్నాయో, ఏమాత్రం వాటర్ మిస్ట్ అనేది ఫామ్ అవ్వలేదు నాకు ఈ డబ్బాస్లో స్టోర్ చేసిన తర్వాత. నాకైతే మంచిగానే అనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా స్టోర్ చేసుకోవడానికి డ్రైగా ఉంటున్నాయి. ఇలా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే కూడా నేను క్యారెట్, బీన్స్ స్టోర్ చేసుకున్న వాటిలో. అండ్ అలాంగ్ విత్ దట్ ఇవి ఫ్రోజన్ పీస్, గ్రీన్ పీస్ తెలుసు కదండి. సో అవి కూడా ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. సో వీటన్నిటిని కొంచెం బాగా కడిగేసిన తర్వాత రైస్ కుక్కర్లో ఏదైతే మనం రైస్ పెడతామో లంచ్ కోసం అనేసి, అందులోనే ప్లేట్ వస్తుంది కదా రైస్ కుక్కర్కి పైన. సో ఆ ప్లేట్లోని బాగా కడిగేసిన వెజ్జీస్ అన్నీ కూడా ఒక 2 టైమ్స్ కడిగేసుకోవాలి బాగా. వీలైతే సాల్ట్ వేసి కూడా ఇలాగా ఇందులోనే వేసేసేది అనమాట. సో నో నీడ్ టు యాడ్ ఎనీ వాటర్ అండ్ ఆల్. ఆ స్టీమ్కి బాగా బాయిల్ అయిపోతాయి అనమాట. ఈ స్టీమింగ్ ప్లేట్ నాకు తెలీదు, నా రైస్ కుక్కర్కి అయితే ఇలా వచ్చిందండి. నేను చాలా ఇయర్స్ అయింది, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది ఈ రైస్ కుక్కర్ తీసుకొని. సో నా దానికైతే ఇలా వచ్చింది. జస్ట్ నేను ఇవాళ కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేశాను. ఇన్ని రోజులు ఇలానే బాయిల్ చేసేదాన్ని. కొంచెం చప్పగా అనిపించేది, కొంచెం టేస్టీగా ఉంటుందేమో, లెట్స్ సీ అన్నట్టు ఊరికే కొంచెం సాల్ట్, అంటే కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాను అనమాట. నేను ఈ మధ్య న్యూట్రిషనిస్ట్ని కలిశాను అని ఒకసారి మెన్షన్ చేశాను కదా వీడియోస్లో. ఆయన చెప్తున్నాడు ఎవ్రీ డే మీరు ఇలాగా బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఏ కర్రీ చేసినా కూడా అది లెక్కలోకి రాదు. అండ్ 1 బౌల్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ 1 బౌల్ ఆఫ్ ఏదైనా మిల్లెట్స్ కానీ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఏ పీజ్, ఇది అనమాట ఏమంటారు, చెనా, రాజ్మా, అలసందలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అది ఒక బౌల్ కంపల్సరీగా మనం ఒక డేలో ఒక బౌల్ తీసుకోవాలి అని చెప్పారనమాట. సో ఫ్రమ్ దట్ టైం నేను అప్పుడప్పుడు చేసేదాన్ని. అప్పటి నుంచి రెగ్యులర్గా చేయడం స్టార్ట్ చేశానమాట. ఇంకా నేను వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ రసం రెసిపీ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అగైన్ ఈ రెసిపీ మా అంజలి మేడంది. ఐ లెర్న్ వాళ్ళ ఇంట్లో మేము రెంట్కున్నప్పుడు నేను నేర్చుకున్నాను సూపర్ ఫాస్ట్గా. ఆదిల్ చిన్నగా ఉండేటప్పుడు ఈ రసం చాలా బాగా తినేవాడు ఫ్రమ్ హర్. సో మేడం ఎలా చేస్తారు ఈ రసం, ఆదిల్ చాలా బాగా తింటున్నారంటే వెరీ సింపుల్ అని ఇలా నేర్పించారనమాట మేడము. సో ఏం లేదండి, ఫర్ డూయింగ్ దిస్ మనం మామూలుగా ఇంతకుముందు అయితే ఏమంటారు జీరా, పెప్పర్ సపరేట్గా పేస్ట్ చేసుకునేదాన్ని. అన్నీ వేసి పేస్ట్ చేసేసి రేష్మా అని చెప్పారనమాట ఆ రోజు ఆమె. సో టొమాటోస్, జీరా, పెప్పర్ అన్నీ వేసి ఒకే దాంట్లో మిక్సీ పట్టి చేసుకుంటాను. ఇలాగా చింతపండు నానబెట్టుకున్నాను. అండ్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర బాగా సన్నగా చాప్ చేసేసుకోవాలన్నమాట. సో అలాగా అన్నీ రసం చేయడానికైతే రెడీ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా పోపు పెడదాం అనుకునేటప్పటికి నా దగ్గర ఆయిల్ అయిపోయింది. సో నేను ఇలాగా ఆయిల్ డబ్బాస్లోకి పోర్ చేసుకుంటున్నాను అనమాట.
సో అదన్నమాట. ఈ రసం అయితే ఏమీ రెసిడ్యూ అనేది ఉండదు మనకి. మామూలుగా టమోటాస్ అంతా వేయించి చేస్తే అక్కడక్కడ టమోటాస్ అంతా తగులుతూ ఉంటుంది కదా, ఈవెన్ పీల్ కూడా. అలా కాకుండా రసం చాలా చిక్కగా వస్తుంది. ఆ కన్సిస్టెన్సీ వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి రసం ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ యూ మే లైక్ ఇట్ అనమాట. సో మేము అప్పటి నుంచి ఆ రసంకి ఫ్యాన్ అయిపోయాం. థ్యాంక్స్ మేడం ఫర్ వన్ మోర్ రెసిపీ. అండ్ ఇంకేంటి అంటే, సో చూడండి, ఎప్పుడో పాతకాలంలో ఇలాగా ఏమంటారు, ఈ ఫిల్టర్స్ పెట్టి ఫిల్ చేసేవాళ్ళు. మళ్ళీ నవ్-ఏ-డేస్ వీఆర్ యూజింగ్ దట్ అనమాట. ఈ ఆయిల్ ఏమంటారు, ఈ బాటిల్స్కి అంతా వస్తున్నాయి కదా, సో చిన్న నాజిల్ ఉండడం వల్ల సో ఐఎమ్ యూజింగ్ దట్ అనమాట. దానికే వచ్చింది యాక్చువల్గా. ఐ బ్రాట్ ఇట్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ అనమాట. సో ఈ డబ్బాస్కి కూడా ఆయిల్ ఫిల్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట, హ్యాండీగా ఉంటుందని. ఇంకా ఆల్మోస్ట్ ఈ వీక్ అంతా ఈ ఆయిల్ సరిపోతుంది. మోర్ దాన్ ఏ వీక్, నాట్ ఓన్లీ ఏ వీక్ అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అగైన్ వాట్ విల్ బీ కుకింగ్. కొంచెం డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నీ చేసామంటే తొందరగా కూడా ఖాళీ అయిపోతుంది. ఈ ఆయిల్ డబ్బాస్ అన్నీ ఆయిల్ ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి తడి బట్టతో కానీ మనము డిపెండింగ్ ఆన్ ద కండిషన్ కొంచెం పైన అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటాయండి. అండ్ మనం అప్పటికప్పుడు వేసుకునేటప్పుడు మనకు స్టిక్కీగా కాకుండా, నేను ఈ బాటిల్స్ కూడా చిన్న బాటిల్స్, ఇవి కూడా మీషోలోనే నా ఇంతకుముందు వీడియోలో చూపించాను యాక్చువల్గా. చాలా బాగుంటాయి అన్నమాట, మనకు కూడా స్టిక్కీగా అనిపించదు. అందుకే నేను ఇక్కడ ఈ బాటిల్ని కూడా నీట్గా తుడిచేసుకొని తడి బట్టతో పెట్టుకుంటున్నాను అనమాట. సో దట్ ఇట్ విల్ బీ వెరీ నైస్. లేదంటే ఇవి బాగా జిడ్డుగా అయిపోవడం, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటాయి, మనకి స్టిక్కీగా ఉండదు. సో దట్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ టు యూజ్ అనమాట. ఇంకా ఈ రసం రెసిపీ విషయానికి వస్తే, ఈ రసం అనేది చాలా మంచిది ఈవెన్ మన డైజెస్టివ్ హెల్త్కి కూడా. నేను ఎప్పుడైనా నాన్ వెజిటేరియన్ డేస్, హెవీ మీల్స్ ఎప్పుడైనా తిన్నప్పుడు నెక్స్ట్ డే ఖచ్చితంగా నా పార్ట్ ఆఫ్ మెన్యూలో రసం ఉండేటట్లు చూసుకుంటాను. ఎందుకంటే హెవీగా తినింటాము, అట్లీస్ట్ బాడీ కూడా డీటాక్స్ అవుతుంది అని. మనము ఎవ్రీడే ఆల్మోస్ట్ రసం తినకపోయినా కూడా ఆల్మోస్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి, ఒక 2-3 సార్లు అయినా మనం వారంలో ఇంక్లూడ్ చేసుకునేలాగా అనమాట రసంని. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉండేవాళ్ళు రసం ఎక్కువగా ఇస్తే వాళ్ళకి డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉండవు, మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతారనమాట. అండ్ వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు, కొంచెం చప్పగా తీయగా పుల్లగా అంతా ఉంటుంది కాబట్టి. సో దిల్ బీ లవింగ్ టు ఈట్. మా ఆదిల్ అయితే చాలా ఇష్టంగా తింటాడు. సో అదన్నమాట. సో ఇలాగ జస్ట్ ఆయిల్ వేసుకొని, పోపు వేసుకొని, కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలాగ మిక్సీ పట్టించుకున్న జీరా, పెప్పర్ అండ్ టొమాటో, ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను నేను మీడియం సైజ్వి, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ పెప్పర్ అనమాట వేసుకోవాలి. మళ్ళీ పెప్పరు, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి, కొంచెం కారం పొడి వేసుకున్నాను నేను. ఇది కూడా ఏంటి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అగైన్ ఒక చిన్న చిల్లీ స్ప్లిట్ చేసి వేసాను అంతే. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కారం కొంచెం చూసి వేసుకోవాలి, అకార్డింగ్ టు యువర్ స్పైస్ లెవెల్స్. ఐ మీన్ ఎక్కువ స్పైసీగా ఉంటే కూడా పిల్లలు తినలేరు కదా, ఆల్రెడీ దీంట్లో పెప్పర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఏం చేయాలి, మళ్ళీ ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఒక్కొక్కసారి పులుపు యాడ్ చేసిన తర్వాత ఉడికేటప్పుడు వేస్తే ఆ కొత్తిమీర ఫ్రెష్ ఫ్లేవర్ మెయింటైన్ అవుతుంది. బట్ నేను ఎందుకో కొంచెం వేగితే కూడా బాగుంటుందిలే అన్నట్టు యాడ్ చేసేసాను అనమాట. ఇక్కడ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కైండ్ ఆఫ్ థింగ్, ఎలా చేస్తారనేది. సో ఇలాగా చింతపండు నానబెట్టుకున్నాను కదా, వాటర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. దాట్స్ ఇట్స్ రెడీ టు గో అనమాట. ఇలాగ బాయిల్ అయ్యేటప్పుడు ఈ రసంని మనం దించేసేయచ్చు. చూడండి, అన్లైక్ మనం దంచి చేసే రసం కంటే ఇది కొంచెం ఆ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా బాగుంటుంది మనకి తినడానికి అనమాట. అది చూస్తే కూడా వాటర్గా ఉండదు రసం. డెఫినెట్గా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్లీ యూ మే లైక్ ఇట్ అనమాట. చూడండి, స్టీమ్ చేసుకున్న తర్వాత ఈ వెజ్జెస్ ఎంత బాగా ఉడికిపోయాయో. ఈవెన్ ఈ గ్రీన్ పీ కూడా ప్రెస్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇది కూడా బ్రేక్ చేసేలా, నార్మల్గా కుక్కర్లో కూడా బ్రేక్ చేయొచ్చు, బట్ ఇలాగ స్టీమ్ చేసి మీరు చూడండి, డెఫినెట్గా టేస్ట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇలా స్టీమ్ చేసి తింటే కన్నా వెజ్జీస్ ఒరిజినల్ టేస్ట్ని రిటైన్ చేస్తాయన్నమాట. సో నేను ఇలాగా అలాంగ్ విత్ ద రసం రైస్, కొంచెం క్యారెట్, బీన్స్ కొన్ని, పీస్ కొన్ని ప్యాక్ చేసి ఇచ్చేసాను అనమాట ఆదిల్కి లంచ్. దట్స్ ఇట్, ఇంకా సరిపోతుందని. అలాంగ్ విత్ దట్ కొంచెం బటర్ మిల్క్ కూడా ఇచ్చాను ఈ మిల్క్ షేకర్ బాటిల్లో అనమాట. సో అలాగా నేను లంచ్ బాక్స్ అయితే ఆదిల్కి ఇవాళ
ప్యాక్ చేసేసాను అలాంగ్ విత్ ద బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ ఓన్లీ. ఇట్ వాజ్ వెరీ రషీ ఇన్ ద మార్నింగ్స్. తెలుసు కదా, అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు పిల్లలు ఉండేవాళ్ళు. స్కూల్ బాక్సెస్ పొద్దున్నే రెడీ చేయాలంటే ఇట్ విల్ బి వెరీ రషీ అండ్ స్ట్రెస్సీ ఫర్ ఎవ్రీ మామ్ ఆల్సో కదండి. సో డెఫినెట్గా ఈ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వాలంటే ఈ పనులన్నీ అయిన తర్వాత వీళ్ళని పంపించేసిన తర్వాత డెఫినెట్గా మనకంటూ ఒక కొంచెం రిలాక్సేషన్ కావాలి. దాట్స్ వై ఐఎమ్ గోయింగ్ ఫర్ గ్రీన్ టీ. గ్రీన్ టీ నేను ఇంతకుముందు అంతగా ఇష్టపడి తాగేదాన్ని కాదు. పౌడర్ ఐ మీన్ లైక్ టీ పౌడర్ లాగా ఉండే గ్రీన్ టీ పౌడర్ తెచ్చుకున్నప్పుడు. కాకపోతే ఈ చెట్లే టీ బ్యాగ్స్ వస్తున్నాయి కదా, అది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇది జింజర్, మింట్, లెమన్ ఫ్లేవర్ ఉండే ఇవి అన్నమాట. గ్రీన్ టీ బ్యాగ్స్ అనమాట. బాగానే ఉంటాయి. ఈవెన్ వితౌట్ హనీ ఆల్సో మనం తాగేయచ్చు. అదైతే చాలా బిట్టర్గా అనిపించేది. దిస్ ఈస్ బిట్ బెటర్ అని అనిపించింది నాకు. బట్ స్టిల్ నేను హనీ యాడ్ చేసుకుంటాను అనమాట. కొంచెం తీయగా ఉంటే మనము ఈ టేస్ట్ పనిషింగ్గా తాగుతున్నాము అన్న ఫీలింగ్ ఉండదు అనేసి. టేస్ట్ బాగుంటే ఆ ఫీలింగ్ అనేది ఉండదు, బాగా హాయిగా తాగేస్తాము అన్నట్లు అనమాట. సో అప్పటి నుంచి నేను బాగా తాగుతున్నాను. బాగా వెయిట్ ఉండేవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలి, ఎస్పెషలీ బెల్లీ దగ్గర స్టబాన్ ఫ్యాట్ ఉండే వాళ్ళకు కూడా ఈ గ్రీన్ టీ అనేది చాలా మంచిది. ఇంక్లూడ్ చేసుకొని చూడండి, డెఫినెట్గా యూ మే సీ ద రిజల్ట్స్. కాకపోతే మీరు అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు అంతా సిప్ చేస్తూ ఉండాలి, 2-3 టైమ్స్, నాట్ మోర్ దాన్ దట్ అనమాట. సో నేను ఇలాగైతే నా గ్రీన్ టీతో ఎంజాయ్ చేసి రిలాక్స్ అయ్యానమాట. సో దిస్ ఈజ్ మై బిజీ మార్నింగ్ రొటీన్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel All About Experience. Bye.